హాయ్ ఫ్రెండ్స్. డిన్నర్ అయిపోయిందా? చూడండి ఫ్రెండ్స్, ఫెడ్ మీట్ అప్డేట్స్ ఏంటి? మనం అనుకున్నాం కదా ఫెడ్ మీట్లో రేట్ కట్ ఉండదు, హైక్ ఉండదు అని చెప్పి. అలా ఊహించినట్లుగానే రేట్ కట్ లేదు, హైక్ లేదు. కానీ ఫెడ్ కామెంట్స్ హాకిష్ కామెంట్స్ చేసింది. అది ఏంటి? అలాగే మార్కెట్ న్యూ డైరెక్షన్ తీసుకోబోతుందా లేదా? ఆ విషయాన్ని నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ ద్వారా అంచనా వేద్దాం. అలాగే ఇజ్రాయిల్ ఇరాన్ ఇష్యూ మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేలాగా ఉంది. దానివల్ల స్టాక్ మార్కెట్ ఎలా ఇంపాక్ట్ అవ్వబోతుంది, ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే ఐటీ స్టాక్స్ అయిన విప్రో, ఇన్ఫోసిస్కి సంబంధించిన అప్డేట్ ఏంటి, ట్రెండ్కి సంబంధించిన టార్గెట్ అప్డేట్ చూద్దాం. రిలయన్స్ చార్ట్ ఏంటి, స్విగ్గీకి సంబంధించిన అప్డేట్ ఏంటి, ఇత్యాది విషయాలు చూస్తూ సింపుల్గా వీడియోని క్లోజ్ చేద్దాం. చూడండి మనసు, వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి మన ఛానల్ వీడియోని లైక్ చేసుకోండి. అలాగే కొత్తగా వాచ్ చేస్తుంటే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాను. ఎందుకంటే మార్కెట్లో ట్రెండ్ చేంజ్ అయ్యేటప్పుడు, ఇంపార్టెంట్ అప్డేట్స్ వస్తున్నప్పుడు మన ఛానల్ మీకు పనికి వస్తుంది. చూడండి సార్, ఫెడరల్ రిజర్వ్ అంటే యుఎస్కి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్. మన కంట్రీకి సెంట్రల్ బ్యాంక్ ఎవరు? ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మన కంట్రీ సెంట్రల్ బ్యాంక్ అప్డేట్ అప్పుడు కూడా మనం ఇంపార్టెంట్గా వాచ్ చేస్తూ ఉంటాం కదా డేటాని, స్టాక్ మార్కెట్ని కూడా. అలాగే ఏంటంటే యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు, యుఎస్కి ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు. అయితే ఫెడ్ డెసిషన్ అప్పుడు మనం ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని అంటే, ప్రపంచానికి పెద్దన్న ఫెడ్ ఏంటంటే దిక్సూచిలాగా పనిచేస్తుంది రిమైనింగ్ కంట్రీస్ సెంట్రల్ బ్యాంక్స్కి. అర్థమవుతుందా? ఫెడ్ డెసిషన్ని బేస్ చేసుకొని దాన్ని కన్సిడర్ చేసుకుంటూ వెళ్తుంటాయి సెంట్రల్ బ్యాంక్స్. అదే కాకుండా మన స్టాక్ మార్కెట్ అంటే మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో మేజర్ వాటా ఎవరిదంటే ఎఫ్ఐఐస్ది, ఫారిన్ ఇన్వెస్టర్స్ది. కాబట్టి ఫెడ్ ఈవెంట్కి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇంతకీ ఫెడ్ ఈవెంట్ ఏంటి అని అంటే ఏం జరిగింది అని అంటే, ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి అన్చేంజ్డ్, కట్ లేదు, హైకు లేదు. మనం ఊహించాము కదా, ఎందుకంటే యాజ్ పర్ ద డేటా వెళ్తారు. ట్రంప్ ప్రకారం వెళ్ళరు కదా, ట్రంప్ మళ్ళా నెగిటివ్గా కామెంట్ చేస్తూనే ఉన్నారు. అయినా కూడా ఏంటంటే డేటా ప్రకారమే వెళ్ళారు. అంటే ఇక్కడ ఇన్ఫ్లేషన్ అనేది కాస్త స్లైడ్గా పెరిగింది, ఫెడ్ యొక్క టార్గెట్ రేంజ్ కన్నా స్లైడ్గా పెరిగింది. అలాగే ఏంటంటే ఇజ్రాయిల్ ఇరాను ఈ వార్ అనేది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేలాగా ఉంది. అలాగే దీనివల్ల క్రూడ్ ఆయిల్ పెరిగింది. అలాగే ఇన్ఫ్లేషన్ కూడా ఫర్దర్గా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఫర్దర్గా కూడా ఏంటంటే రేట్ కట్ గురించి, ఆ హోప్ గురించి మనం వదిలేయాల్సి ఉంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే. ఇలాంటి హాకిష్ కామెంట్స్ చేశారు కాబట్టి, ఇప్పుడున్న పరిస్థితులు తగ్గట్టుగానే కామెంట్ చేశారు కాబట్టి పావెల్ తాత గారు, అది మార్కెట్ ఏదన్నా నెగిటివ్గా తీసుకొని టర్న్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే నిన్న ఈవెంట్ జరిగింది కాబట్టి నిన్న మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన వోల్టాలిటీ ఉంటుంది. ఎందుకంటే ఈవెంట్ని బేస్ చేసుకొని ఆప్షన్స్ ఎక్కువగా రైడ్ చేస్తుంటారు కాబట్టి ఇన్స్టిట్యూషన్స్ ఒక డే అర్థం కాదు. ఈరోజేమో యూఎస్ మార్కెట్లో హాలిడే. అందువల్లే మన మార్కెట్ ఏంటంటే న్యూట్రల్గా ఉంది. మరి మన చార్ట్ పరిస్థితి ఏంటి, ఏం జరగబోతుంది, నిఫ్టీ చార్ట్లోకి వెళ్ళి చూద్దాం పదండి. చూడండి మేడం, స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క డే చార్ట్ చూస్తున్నాము. నిఫ్టీ యొక్క డే చార్ట్ అంటే ఏంటంటే ఒక్కొక్క క్యాండిల్ అనేది వన్ డేని రిప్రజెంట్ చేస్తుంది. చూడండి, ఇప్పటిదాకా అప్ ట్రెండ్ అనుకున్నాం. ఎప్పటి నుంచి? ఇండియా పాకిస్తాన్ సీజ్ ఫైర్ దగ్గర నుంచి మార్కెట్లో అప్ ట్రెండ్ కొనసాగింది. మధ్యలో రీట్రేస్మెంట్స్ వచ్చినా, గ్లోబల్గా ఏదైనా థింగ్స్ బాగోపోయినా మార్కెట్ బాగానే రికవర్ అవుతూ వచ్చింది. అయితే ఇవాల్టి క్యాండిల్ ఏంటంటే న్యూట్రల్ మోడ్లో, వెయిటింగ్ మోడ్లో ఉంది. అలాగే స్లైట్గా నెగిటివ్ థింగ్ని ఇండికేట్ చేసింది. అయితే స్ట్రాంగ్ ఇంపల్సివ్గా మనకి క్యాండిల్లో ఏంటంటే కిందకి వెళ్ళేలాగా కనిపించలేదు. యుఎస్ మార్కెట్ యొక్క డైరెక్షన్ని బేస్ చేసుకొని బహుశా ఏంటంటే ఇక్కడ వెళ్ళచ్చు. అందువల్ల ఏంటంటే మనం కూడా ఏంటంటే ఆచితూచి వెళ్ళే దూరంలోనే ఉన్నాం. ఇక్కడ నుంచి అగ్రెసివ్గా పైకి వెళ్ళడానికి సపోర్టింగ్ పాజిటివ్ పాయింట్స్ ఏం కనిపించట్లేదు. మరి ఫెడ్ ఈవెంట్ మంది కాదు. అయితే యుఎస్ మార్కెట్లో డైరెక్షన్ డౌన్ ట్రెండ్ తీసుకుంటే ఆ ఇంపాక్ట్ మన మీద కూడా పడే అవకాశాలు ఉన్నాయి. అట్లీస్ట్ ఏంటంటే మార్కెట్ ఏంటంటే ఈ గ్యాప్ని ఫిల్ చేసే ప్రయత్నం చేస్తుంది అని నేను అంటలా, చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ క్యాండిల్లో తేడా వస్తేనే మనం డౌన్ ట్రెండ్ని కన్ఫర్మ్ చేయాలి. కాబట్టి ఏంటంటే రేపటి మార్కెట్లో మళ్ళీ ఏంటంటే మనకి ఏదైనా డౌన్ సైడ్కి వెళ్తుందో ఏమో చూసి అక్కడ ట్రెండ్ చేంజ్ ఉంటే కనుక మీకు క్లియర్గా ట్రెండ్ చేంజ్ అయింది, ట్రెండ్ చేంజెస్ టు డౌన్ అని చెప్తాను. ఈరోజు కూడా మనం 2 to 3 డౌన్ ట్రెండ్కి వెళ్ళే పాసిబిలిటీ ఉంది, అబ్జర్వ్ చేయమని చెప్పాను. కానీ అంటే ఇంటెన్షనల్గా కిందకి వెళ్తున్న దాఖలాలు అయితే నాకు కనిపించలేదు. అట్లానే పైకి వెళ్ళే ఇంట్రెస్ట్ కూడా కనిపించలేదు.
కాబట్టి ఏంటంటే సో రేపు ట్రేడింగ్ సెషన్ లైవ్లో అబ్జర్వ్ చేసి నా అప్డేట్ని మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం యాజ్ యూజువల్గా టెలిగ్రామ్ గ్రూప్లో కాన్సెప్ట్ లెర్నింగ్లో భాగంగా టెలిగ్రామ్ గ్రూప్లో నా అప్డేట్ ఇస్తాను ట్రెండ్ గురించి. ప్రస్తుతానికైతే న్యూట్రల్ వ్యూలో ఉన్నాము. రేపు మనకి ట్రెండ్ ఫ్యాక్టర్ చేంజ్ అవుతుందా లేదనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ అనమాట. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఏంటంటే ఈ కింద ఉన్న ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ద్వారా ఏంటంటే జాయిన్ అయ్యి ఆ గ్రూప్లో అప్డేట్స్ చూస్తే లైవ్ మార్కెట్లో ఏదైనా ట్రెండ్ చేంజ్ ఉంటే అట్లాంటివి మీకు ఇన్ఫామ్ చేస్తానంటాను. సో అట్లాగే మీలో ఎవరికైనా ట్రేడింగ్ అకౌంట్, డీమ్యాట్ అకౌంట్ లేకపోతే కనుక ఇక్కడ లింక్ ఇచ్చాను చూడండి. ఇలా క్లిక్ చేస్తే ఏంటంటే మీకు ఇలా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి డీటెయిల్స్ ఇస్తే 10 minutesలో అకౌంట్ ఓపెన్ అవుతుంది. సో ఏంజల్ వన్ అంటే బ్రాండెడ్, అలాగే డిస్కౌంటెడ్ బ్రోకింగ్ కూడా పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. యాప్ అది బాగుంటుంది, మీకు నచ్చుతుంది. అలాగే మన మనీ కూడా సేఫ్ అనమాట. అందుకని ఇలాంటి లింక్లు నేను ప్రొవైడ్ చేశాను. కాబట్టి మీరు అకౌంట్ ఓపెన్ చేస్తే ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. వాళ్ళు ఏదైనా వెబినార్లు కనెక్ట్ చేస్తుంటే మీకు ఇన్ఫామ్ చేయడానికి ఉంటుంది అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత టాటా గ్రూప్ స్టాక్ అయిన ట్రెండ్ గురించి మెక్వైర్ వాళ్ళు అవుట్ పర్ఫామ్ చేస్తుంది, ఇక్కడ నుంచి 25% అప్ సైడ్ వెళ్తుందని చెప్తున్నారు. దానికి కారణం ఏంటంటే జూడియో, వెస్ట్ సైడ్ స్టోర్స్ అగ్రెసివ్గా యాడ్ చేస్తూ ఉన్నారు. అలాగే రెవెన్యూ కూడా పాజిటివ్గా పెరుగుతూ ఉందన్నమాట. దీనివల్ల ఏంటంటే భవిష్యత్తులో రెవెన్యూ పెరిగి స్టాక్ ప్రైస్ పెరుగుతుంది. స్టాక్ ప్రైస్ 25% ఇక్కడ నుంచి పెరగచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మెక్వైర్ వాళ్ళు అంచనా వేస్తున్నారు. అది ఒక న్యూస్ అప్డేట్గా చూడండి అని చెప్పి చెప్తాను. చూడండి, అలాగే ఇన్ఫోసిస్, విప్రోకి సంబంధించి బౌన్స్ బ్యాక్ అవుతాయి, కమింగ్ క్వార్టర్ రిజల్ట్స్లో మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో సిఎల్ఎస్ఏ వాళ్ళు రేటింగ్ని అప్గ్రేడ్ చేసి మనకి ఇచ్చారనమాట. విప్రోకి, ఇన్ఫోసిస్కి బై అని చెప్పి రేటింగ్ ఇస్తున్నారు. అది ఒక న్యూస్ అప్డేట్ లాగా చూడండి. దాని తర్వాత స్విగ్గీకి సంబంధించి ఐఏఎఫ్ఎల్ వాళ్ళు ఏంటంటే బై రేటింగ్ ఏంటంటే టార్గెట్ ప్రైస్ 535 ఇచ్చారనమాట. సో చూడండి, ఎక్స్పెక్ట్ 28% రెవెన్యూ గ్రోత్ అని చెప్పి చెప్తున్నారు ఫైనాన్షియల్ ఇయర్ 25-28కి సంబంధించి. అర్థమవుతుందా? అలాగే వాల్యుయేషన్స్ని, అలాగే జొమాటో, బ్లింకిట్తో కంపేర్ చేసుకొని ఎలా ఉంది, క్విక్ కామర్స్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ థింగ్స్ అన్నీ కూడా వాళ్ళు చూసి టార్గెట్ ప్రైస్ని 535గా ఇస్తున్నారనమాట. సో స్విగ్గీ యొక్క రేటింగ్ అప్డేట్గా చూడొచ్చు అని చెప్పి చెప్తాను. చూడండి, అలాగే రిలయన్స్ యొక్క చార్టు. సో రిలయన్స్ కూడా ఏంటంటే ఇవాళ మూవ్ చూస్తే కనుక ఏంటంటే హైయర్ లెవెల్లో సెల్ ఆర్డర్స్ అయితే రిలీజ్ చేశారు. కానీ ఒక డే అంటే ఫెడ్ ఈవెంట్ తర్వాత ఇమీడియట్ డేని బేస్ చేసుకొని ఎప్పుడు డెసిషన్ తీసుకోకూడదు. అలాగే ఏంటంటే హోప్ఫుల్లీ ఏంటంటే డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ దాని కన్ఫర్మేషన్ రేపు నేను లైవ్ మార్కెట్ చూసి చెప్తాను. రేపు ఫైనల్, రేపు అర్థమైపోతుంది. కాబట్టి ఇప్పుడు ప్రెసిడెంట్కి న్యూట్రల్గా ఉన్నాం, స్లైట్ నెగిటివ్గా ఉంది. నెగిటివ్ అంటే డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసి చెప్తాను. క్యాండిల్ కన్నతల్లి లాంటిది, అక్కడ రిఫ్లెక్షన్ లేకుండా ఏ డెసిషన్ నేను తీసుకోను. న్యూస్, ఈ ఫెడ్ ఈవెంట్, అలాగే రేట్ కట్ అనేది చేయకపోవటం, అలాగే చేసిన హాకిష్ కామెంట్స్, ఇన్ఫ్లేషన్ వర్రీస్ అనేవి ఇక్కడ నుంచి నెగిటివ్గా టెంపరీగా, టూ మచ్ కాకపోవచ్చు కానీ టెంపరీగా డిక్లైన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట. కాబట్టి ఆ కన్ఫర్మేషన్ మనం రేపు మార్కెట్ ఇనీషియల్ మూమెంట్స్లో చూసి అబ్జర్వ్ చేసి చెప్తానమాట. కాబట్టి టెలిగ్రామ్ అప్డేట్ కోసం చూస్తూ ఉండండి అని చెప్పి చెప్తాను. రిలయన్స్ కూడా హైయర్ లెవెల్లో స్లైడ్గా సెల్ ఆర్డర్స్ రిలీజ్ చేసి కనిపిస్తూ ఉన్నాయి. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ కూడా ఏంటంటే ఇప్పటిదాకా మనకి పాజిటివ్ ట్రెండ్. సో మధ్యలో రిట్రేస్మెంట్స్ వచ్చినా మళ్ళీ రికవర్ అయ్యింది. ఈ ఫెడ్ రేట్ కట్ ఉంటే కనుక బాగా పైకి వెళ్ళేదే. కానీ ఫెడ్ రేట్ కట్ చేయకపోవటం, అలాగే కామెంట్స్ కూడా హాకిష్ కామెంట్స్ చేస్తారు, ఇన్ఫ్లేషన్ వర్రీస్ అవన్నీ కూడా. అలాగే ఈ ఇరాను, ఇజ్రాయిల్ వార్ కైండ్ ఆఫ్ థింగ్, యుఎస్ ఇన్వాల్వ్ అవుతామని చెప్పి అంటాం, ఇలా ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు, ఇట్లాంటి అనిశ్చితిగా అనిపించినప్పుడు ఏంటంటే స్టాక్ మార్కెట్ ఏంటంటే అగ్రెసివ్గా నెగిటివ్గా వెళ్ళకపోయినా టెంపరీగా అనిశ్చితి, స్లైట్ డౌన్ ట్రెండ్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి మూమెంటం బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తూ ఉంది. కాబట్టి కాషియస్గా ఉండాల్సిన సమయం అని చెప్పి చెప్తాను. రేపు లైవ్ మార్కెట్ చూసి రేపు లైవ్ మార్కెట్లోనే మనం అబ్జర్వ్ చేసుకుంటూ జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అని చెప్పి చెప్తాను. సో వీడియో ఎక్కడ దాకా చూసారంటే నచ్చి ఉంటుంది, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని ఆశిస్తూ బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.